నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన విపక్ష పార్టీలు న్యాయం జరిగే వరకు సమ్మె విరమించుకోమని తేల్చి చెప్పిన నాయకులు కలెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటూ ఇంటెలిజెన్స్ వలలో చిక్కిన జిల్లా పంచాయతీ అధికారులు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు అరెస్ట్ చేసిన పోలీసులు ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు స్పందించని అధికార యంత్రాంగం ఇక వివరాల్లోకి వెళ్తే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని విపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ వరకు తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, టీజేఎస్ పార్టీల నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతోందని, ప్రభుత్వం స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం బకాయిలుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీనే బకాయిలు ఉన్నాయని చెప్పేసి తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు వరకు కేసీఆర్ ఏ ఒక్కటి కూడా రాష్ట్రం ఏర్పడినటువంటి ఇప్పుడు వరకు కూడా ప్రజలు కావచ్చు, కోర్టులు కావచ్చు, ఏది నిజాలు చెప్పలేదు. అట్లాగే ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. మేము చెప్పదలుచుకున్నది ప్రజా సంఘాలుగా ఖచ్చితంగా ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపాలి, వాళ్ళ యొక్క డిమాండ్లను పరిష్కారం చేయాలి, ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ప్రయత్నం కేసీఆర్ చేసినట్లయితే కేసీఆర్కి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు సరైనటువంటి బుద్ధి చెబుతారు, ఇంటికి పంపిస్తారు. ప్రగతి రావాల్సినటువంటి అవసరం లేదు, ఫామ్ హౌస్కే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి రాకుండా తక్షణమే ఆర్టీసీ సమ్మెను పరిష్కారం చేయాలి. ఒక పక్కన పోలీసులను బట్టి ఉద్యమాలను అణిచివేయాలనుకుంటున్నారు. నీలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమాలను అణిచివేస్తే శంకరగిరి మాన్యాలు పట్టారు. నీకు అదే గతి పడుతుంది. కేసీఆర్ బొంద గోల్కొండ కిల్లా కింద కట్టడానికి ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాము. సమ్మె చేస్తూ ఉంటుంటే వారి యొక్క డిమాండ్స్ ని పరిష్కరించకుండా కేసీఆర్ గారు దున్నపోత మీద వాన కురిసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ఈ రోజు ఆర్టీసీ కార్మికులకు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించడానికి వస్తూ ఉంటే అరెస్ట్ చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా మేము ఖండిస్తా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులు పాపం వాళ్ళు అనేక కుటుంబాలు వచ్చి వీధులకు వచ్చి వాళ్ళ డిమాండ్స్ పరిష్కరించమంటే కనీసం మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ఇవాళ కేసీఆర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం ప్రైవేట్ని అంటే ఆర్టీసీని మొత్తం కూడా ప్రైవేట్ పరం చేయాలని చూస్తూ ఉన్నారు. ఇది ఎవరు కూడా దీన్ని హర్షించట్లేరు. ఇప్పటికే అనేక మంది మహిళలు, ముఖ్యంగా బస్సులో వచ్చేటటువంటి మహిళలు ఈ కేసీఆర్ గారికి ఏమొచ్చింది, మేము ఎన్నికల్లో గెలిపించిన తర్వాత కూడా ఈ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోవడం వల్ల మేము బస్సులలో నిలబడి చచ్చిపోతా ఉన్నాం. మేము 34 రోజుల నుంచి ఎందుకు మా గురించి, ప్రజల గురించి ఆలోచిస్తలేరు ఈ కేసీఆర్ గారు, మహిళల గురించి ఆలోచిస్తలేరు. మేము లేటుగా పోతే ఆఫీసులలో తిట్టు తినాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అని మహిళలు కూడా చెప్తా ఉన్నారు. ప్రజల మద్దతు కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మేల్కొల్పోతా ఉన్నాం. ప్రజల్ని మేల్కొల్పి ప్రైవేట్ పరం చేస్తే ఊరుకోం. అట్లాగే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాల్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు ఆర్టీసీ నష్టాల్లో నడుస్తుంది అంటున్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఎందుకు నడుస్తుందో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వం వివిధ బస్ పాసుల రాయితీలు ఇవ్వనటువంటి పరిస్థితి. 2800 కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఇచ్చింది మాత్రం చెప్తా ఉన్నాడు. 710 కోట్లు ఇచ్చినా ఆర్టీసీకి అని చెప్తా ఉన్నాడు. ఇక 2800 కోట్ల ముచ్చట మాత్రం చెప్పట్లేడు. అట్లాగే ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలి, నీదే ఆ బాధ్యత. నీ బాధ్యత వదిలిపెట్టి ఇవాళ ఆర్టీసీని మొత్తం కూడా నష్టాలు వస్తుందని చెప్పడం అన్యాయం. ఇది కేరళలో ఇలా సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్లో కేటాయిస్తూ ఉన్నారు. ఆంధ్రాలో మొత్తం ఆర్టీసీని కాపాడుతున్నటువంటి పరిస్థితి. నువ్వెందుకు ప్రభుత్వాన్ని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని మేము అడుగుతా ఉన్నాం. విలీనం చేసేదాకా పోరాడతాం. ఎందుకంటే ప్రజల సమ్మెల్ని కానీ నిర్బంధాలని ప్రయోగిస్తూ ఉన్నారు. సమ్మెల మీద నిర్బంధాలు ప్రయోగించినటువంటి ఏ ప్రభుత్వం కూడా మనుగడలో లేదని చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలంలో ప్రజల నిర్బంధాలను ఇట్లే చేస్తే ప్రజా ఉద్యమాలతో వచ్చినటువంటి నాయకుడివి
కాబట్టి ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ఆలోచించు వాళ్ళ డిమాండ్స్ని పరిష్కరించి వారిని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మె అయినా కూడా ఇంతవరకు కేసీఆర్ ఏమి చర్చలు జరిపే పరిస్థితి లేదు. మొన్న 5వ తారీఖు అర్ధరాత్రి వరకు కౌంటర్లు పెట్టుకున్నాడు కార్మికులు జాయిన్ అవ్వండి. ఒక్క డ్రైవ్ 360 మంది జాయిన్ అయ్యారని ఫేక్ న్యూస్ ఇచ్చాడు. ఇది కూడా తప్పు. కాబట్టి కేసీఆర్ ఇప్పుడైనా ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉంటే ఆర్టీసీ జేఏసీ చర్చలు జరిపి వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా మేము కోరుతా ఉన్నాము. సమ్మెను కొనసాగించినట్లయితే ప్రజా సంఘాలుగా ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడతాము. ముఖ్యంగా ఆర్టీసీని ప్రైవేటీకరణ కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలుగా మేము కాపాడుకుంటాము. అవసరమైతే కేసీఆర్ ప్రగతి భవనాన్ని ముట్టడించడానికి కూడా వెనుకాడు. దానికి ఏదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత కేసీఆర్ వహించాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా హెచ్చరిక చేస్తా ఉన్నాము. గత 34 రోజులుగా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు, ఐక్యంగా నిలబడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డెడ్ లైన్లు పెట్టినా ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా ఉన్నారు. ఐక్యంగా సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మిక లోకానికి ప్రజా సంఘాలుగా జేజేలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజా సంఘాలుగా వారికి మద్దతుగా ర్యాలీ నిర్వహించే దానికోసం మేము పూనుకుంటే శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తూ ఉంటే కనీసం ర్యాలీ ప్రారంభం కాకముందే నిర్బంధాన్ని ప్రయోగించి అరెస్టులు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రెండో వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ ఆస్తుల మీద పడినటువంటి తన కన్ను ఏదైతుందో వాటిని ప్రైవేటీకరణ పేరుతో వాటిని తన అనుయాయులకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధానాల్ని మానుకోవాలి. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరిపి ఆ సమ్మెను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే ఈ రాష్ట్రంలో ఆందోళన పోరాటాలు ఉధృతంగా జరుగుతాయి. జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్టీసీ జేఏసీ జిందాబాద్, ఆర్టీసీ జేఏసీ జిందాబాద్. ఇప్పటికి ఆర్టీసీ సమ్మె 34 రోజులు జరిగింది. కేసీఆర్ ఇప్పటికే 3 సార్లు డెడ్ లైన్ పెట్టి 6 ఓడిపోవడం జరిగింది. ఇప్పటికైనా కోర్టులోనైనా కార్మికుల పక్షాన తీర్పు రావడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఇప్పటికే ఓటమి అనేది అంగీకరించక తప్పదు. ఇది 31% కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని చెప్పి కేసీఆర్ ఒప్పుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ మొండి వైఖరి ఆలోచన చేయకుండా ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ఆలోచన చేయండి. చేయకపోతే రానున్న రోజుల్లో ప్రభుత్వానికే ప్రమాదకరం అని చెప్పి మేము ప్రకటిస్తున్నాము. కూడా మీ ద్వారా మేము తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే 9వ తారీఖు నాడు చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమం ఉంది. మిలియన్ మార్చ్ తరహాలో చెలో ట్యాంక్ బండ్. ఆ రోజు మధ్యాహ్నం అందరం కూడా చేరి అక్కడ దీక్ష చేయాలనేది మాకున్నటువంటి ప్లాన్. ఇవాళ ప్రధానంగా మేము చెప్తున్నది ఏంటంటే ఆర్టీసీ అనేది ఒక ప్రజా రవాణా వ్యవస్థ. పెరుగుతున్న డీజిల్ రేట్ల ప్రకారం రేట్లు పెంచట్లేదు. కాబట్టి ఇవాళ ఆర్టీసీని లాభసాటిగా నడపటం అనేది సాధ్యం కాదు. ఒక సబ్సిడీ అనేది ప్రజా రవాణా వ్యవస్థలో కల్పించకుండా ప్రజలకు ఆర్థిక సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనటం అనేది సాధ్యమయ్యే విషయం కానే కాదు. అందువల్ల అందరం కూడా కోరేది ఏంటంటే రేపు ప్రైవేట్ వ్యవస్థ వచ్చినా ఈ సమస్యలు మాత్రం తప్పవు. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే పేద ప్రజలకు అందరికీ కూడా ఒక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండాలంటే కొంత ఖర్చు ప్రభుత్వం భరించాలి. తక్కువ ధరకు ఇచ్చే బస్ పాస్ రాయితీలను రీయింబర్స్మెంట్ చేయాలి. డీజిల్ సబ్సిడీ మీద సప్లై చేయాలి. ఇవి చేయగలిగినప్పుడు ఆర్టీసీ నిలదొక్కుంటుంది. కార్మికులను తప్పుబట్టలేము. వాళ్ళు చేయగలిగేటువంటి పని 7,000 మంది రిటైర్ అయినా కానీ పనిని రెట్టింపు చేసి చూపించిండ్రు. 90 లక్షల బదులు ఇవాళ 1 కోటి మంది ప్రయాణికులను మోస్తున్నారు. ఇవాళ అందుకని ఆర్టీసీ తాను కార్మికులు చేయవలసిన పని చేస్తున్నారు. నష్టానికి కారణం ప్రభుత్వ విధానాలు. ఆ విధానాలను సవరించుకోండి. మీరు ఇవ్వవలసిన రాయితీలను ఆర్టీసీకి ఇవ్వండి అనేది ఇవాళ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్. అవన్నీ సక్రమంగా కనుక సప్లై చేసి ఆర్టీసీని నడపగలిగితే పేద ప్రజలకు మనము చౌకైనటువంటి మధ్యతరగతికి ఒక చౌకైనటువంటి రవాణా వ్యవస్థను అందుబాటులో పెట్టగలం. అట్లాంటి రవాణా వ్యవస్థ అనేది ఆర్థికాభివృద్ధికి చాలా చాలా కీలకము. ప్రభుత్వము కేవలము విద్య మీద వైద్యం మీద ఇట్లాంటి రంగాల మీద డబ్బు సంపాదన అనేది సాధ్యం కాదు. రవాణా రంగం మీద తప్పనిసరిగా కొంత ఖర్చు భరించి చౌకైన రవాణా ఏర్పాటు చేయగలిగితే ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతాం. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా పరిస్థితులను అర్థం చేసుకోవాలి.
అర్థం చేసుకొని కార్మికులు లేవనెత్తుతున్న న్యాయసమ్మతమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నిరసన తెలిపే హక్కును అన్ని సందర్భాల్లో అణిచే ప్రయత్నం మంచిది కాదు. చర్చకు అవకాశం ఇవ్వండి. ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక వెసులుబాటు కల్పించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎమ్మిగనూరు శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం జరుగుతున్న రాయలసీమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని విద్యార్థి సంఘం నాయకులు స్పష్టం చేశారు. రాయలసీమలో రాజధాని హైకోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్పై ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు బంద్ పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తరతరాలుగా రాజకీయ నాయకులు రాయలసీమకు అన్యాయం చేశారని అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు, సీమలో రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కృషి చేయాలని కోరారు. మరి ఈ వలసలను నివారించడానికి ప్రభుత్వాలు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులోనే హైకోర్టు, రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు నిర్వహించడం జరిగింది. నా పేరు నరసన్న యాదవ్, విద్యార్థి సంఘాల జేఏసీ కన్వీనర్. కీసరా కలెక్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మాజీ సర్పంచ్ ఈశ్వరయ్య ₹1,00,000 లంచం తీసుకుంటుండగా స్వయంగా ఏసీపీ అధికారులకు పట్టుబట్టారు. ఆడిట్ రిపోర్ట్ క్లియర్ చేయడం కోసం 5 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం షబాష్పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజులో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ రామంతపూర్కి చెందిన రాజశేఖర్ అనే యువకుడు వేములవాడ దర్శనానికి వచ్చి షబాష్పల్లి బ్రిడ్జ్ వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడడంతో చనిపోయాడని తన స్నేహితులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా 34వ రోజు సూర్యాపేట డిపోలో సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు మంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కార్మికులను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో మహిళా కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భగవంతరావు నగర్లో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పక్కన ఉన్న మురికి కాలువ వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని హెడ్ మాస్టర్ పి సుహాసిని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు వ్యాధులు వస్తున్నాయని వివరించారు. మురికి కాలువ వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే దీనిపై మున్సిపల్ అధికారులు స్పందించాలని స్కూల్లోని విద్యార్థులు కోరారు. రాజన్న సిరిసిల్లలోని వేములవాడ బాలికల ఉన్నత పాఠశాల పక్కన ఉండే పోస్టాఫీస్కి చెందిన ఖాళీ స్థలంలో చెట్లు ఎక్కువగా పెరిగి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడం వల్ల మా పాఠశాలకు ప్రతిరోజు అసౌకర్యంగానే ఉంటుంది. ఇంతకుముందు చెట్లు చాలా పెరిగినప్పుడు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే చెట్లన్నీ కొట్టేయించడం జరిగింది. ఈ వర్షాలకి నీరు చేరి మురికి కూపంగా మారి మా విద్యార్థులకి చాలా అసౌకర్యంగా, మాకు మా విద్యార్థులకి అసౌకర్యంగా ఉంటుంది. పాఠశాలలో 400 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ మురికి కూపంలో దోమలు, ఈగలు చేరడం వల్ల మా విద్యార్థులకి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అలాగే వాసన రావడం వల్ల మేము కిటికీలు మూసి కూర్చోవాల్సి వస్తుంది. స్కూల్లో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. బయట ఉండే మోరీని, పాఠశాల పక్కన ఉండే ఈ ఖాళీ స్థలాన్ని ఎప్పుడు నీట్గా ఉంచవలసిందిగా ఉందని మున్సిపల్ కమిషనర్ గారికి కోరుతున్నాము. మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన తర్వాత వారు తీసుకొచ్చి వాళ్ళు కొద్దిగా మోరీలాగా చేసేసి కొంచెం నీరు పోయేటట్టుగా చేశారు. కానీ పూర్తిగా నీట్గా ఉండి, క్లీన్ చేసేటట్టుగా ఉండి మన వేములవాడని స్వచ్ఛంగా నింపుకుందామని నా కోరిక. ఎన్ని రోజులు మేడం అది మోరు ఉండబట్టి? 15 రోజుల నుండి. 15 రోజులు ఇట్లా ఉంటుంది. 15 రోజులు కమిషనర్కి చెప్పలేదా? చెప్పాము, కమిషనర్కి చెప్పాము. మోరీ తీయించారు, కానీ ఆ మోరీ తీయించడం వల్ల పూర్తిగా నీరు పోలేదు. దాని మీద శ్రద్ధ చూపి మన పాఠశాల 3 పాఠశాలలు ఉన్నాయండి. ఇక్కడ పాఠశాలకు వచ్చే విద్యార్థులు 400, వాళ్ళు అందరు కలిపి దాదాపు 700-800 మంది విద్యార్థులు వచ్చే దారి అది.
ఆ దారిని ఆ ప్లేస్ని కొంచెం నీట్గా చేసి ఇక ముందు కూడా అక్కడ నీరు నిల్వ ఉండకుండా మాకు ఖాళీ ప్లేస్గా ఉండేలాగా ఆ మోరీని కూడా నీట్గా ఇప్పుడు క్లీన్ చేసేలాగా మోరీ వల్ల కూడా దుర్గంధ వెదజల్లుతుంది, పాఠశాల విద్యార్థులకి అసౌకర్యంగా ఉంది. కాబట్టి స్వచ్ఛ పాఠశాల మన వేములవాడ స్వచ్ఛ నగరం అని చెప్పుకుంటున్నాము కదా, దానిలో భాగంగా ఈ పాఠశాల నేను 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో చదువుతున్నాను. రాజన్న సిరిసిల్ల డిస్ట్రిక్ట్ వేములవాడ. మా స్కూల్ పక్కన మురికి కాలువ గత 15 రోజుల నుంచి ఉంటుంది. దానివల్ల చాలా దోమలు ఈగలు వస్తున్నాయి. వాటితో చాలా అనారోగ్య పాలవుతున్నాము. క్లాసులు సరిగ్గా వినలేకపోతున్నాము, దృష్టి ఉంచలేకపోతున్నాము. దోమలు కుట్టడం వల్ల వ్యాధులు వచ్చి అనారోగ్య పాలై హాస్పిటల్లో చాలామంది అడ్మిట్ అవుతున్నారు. స్కూల్కి రాలేకపోతున్నారు రెగ్యులర్గా. స్కూల్కి నాకు తినాలని కూడా అనిపించట్లేదు, క్లాసులు వినాలని అనిపించట్లేదు. ఆ స్థలాన్ని శుభ్రం చేయాలని, వాటి మీద చర్యలు తీసుకోవాలని మా స్కూల్ తరఫున, మా టీచర్స్ అందరి తరఫున కోరుతున్నాను. నిర్మల్ జిల్లా మూదల్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న స్వరూపారాణి తమ పాఠశాలకు ఎల్ఈడి టీవీని విరాళంగా అందజేశారు. తమ నిస్వార్థ దృఢ సంకల్పంతో ఉదారత చదువుకొని పిల్లలకు కావాల్సిన పాఠ్యపుస్తకాలతో పాటు పాఠశాల వనరులు సైతం అందజేశారు. మధ్యాహ్న భోజనంతో పాటు ప్రతిరోజు ఆటపాటలు విద్యాబుద్ధులు నేర్పుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అదే గ్రామానికి చెందిన యువకుడు నాగభూషణ్ విద్యార్థులకు నోట్బుక్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు అమృత్, స్థానిక సర్పంచ్ సాయనత్, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆర్ స్వరూప 2015లో నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్గా వచ్చాను. సో ఫస్ట్ నేను వచ్చిన తర్వాత ఇప్పటికీ చాలా మార్పులు మా స్కూల్లో సంతరించుకున్నాయి. ఫస్ట్ లాస్ట్ ఇయర్ మా స్కూల్ స్ట్రెంత్ 12 మాత్రమే ఉండింది. సో పిల్లలు మరి పెరగడానికి మేము పాఠశాలలోని ఉపాధ్యాయులందరం కలిసి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఇక పిల్లలు మన వైపు పాఠశాలలో చేరి అందజేయడానికి చాలా మేము విశ్లేషించుకున్నాము. అందులో భాగంగా ఫస్ట్ పాఠశాల పరిసరాలు బాగుంటే పిల్లలు ఇష్టంగా పాఠశాలకు వస్తారని చెప్పి మేము డిసైడ్ చేసుకున్నాము. సో అందులో భాగంగానే పాఠశాలకు మంచి గోడలపై చిత్రీకరించడం జరిగింది. సో మన సైకాలజీ ప్రకారం చెప్పుకోవాలంటే మనిషికి జ్ఞానేంద్రియాలు ఎన్ని ఎక్కువ పని చేస్తే వాళ్ళ లైఫ్లో అవి చిరకాలం అవి గుర్తుంటాయని చెప్పేసి మేము మా ఉపాధ్యాయులు మేము నిర్ణయించుకొని అందులో భాగంగా మేము పిల్లలకి ఈరోజు ఎల్ఈడి టీవీని పంపిణీ చేయడం జరిగింది. సో నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు వెంకటాపూర్ పాఠశాలలో ఎస్ఎంసీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నా సహోపాధ్యాయులైనటువంటి మేడం గారు ఆల్రెడీ పాఠశాలకు ఇంతకుముందే మొత్తం పెయింటింగ్స్ మేడమే చేయించారు. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఎల్ఈడి టీవీని కూడా డొనేట్ చేసిండ్రు. అదేవిధంగా ఈ ఎస్ఎంసీ సమావేశంలో విద్యార్థుల యొక్క ప్రగతి మీద మరియు మధ్యాహ్న భోజనం పైన, తర్వాత మన ఉపాధ్యాయుల పనితీరు పైన చర్చించి తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గ్రామ యువకుడైనటువంటి భూషణ్ గారు విద్యార్థులకు నోట్ పుస్తకాలను డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా గ్రామస్తులందరూ పాఠశాలకు తమ వంతు సహకారం అందిస్తూ పాఠశాల డెవలప్మెంట్కు ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఎస్ఎంసీ కమిటీ మీటింగ్ అండి. ఈ మా ప్రాథమిక పాఠశాల మేము కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఈ ప్రాథమిక పాఠశాల ఉందో ఇంతకుముందు స్ట్రెంత్ లేక కొంచెం విలువలో పోయింది. అట్లా టీచర్స్ ప్లస్ అందరినీ కలుపుకొని మేము మేడం సార్లు వీళ్ళందరినీ కలుపుకొని విలేజ్లో చేసి పిల్లల్ని పోగు చేసి ఒక 12 మంది ఉన్న పిల్లల్ని ఒక 30-38 వరకు ఈరోజు స్ట్రెంత్ పెరిగింది. ఆ స్ట్రెంత్ స్ట్రెంత్ చూసి మేడం ఏదో చేయాలా పిల్లల్ని స్కూల్కి వచ్చేటట్టు చేయాలనే ఉద్దేశం సార్ మేడం కృషి వల్లనే ఈ పెయింటింగ్ ఇవన్నీ చేకూర్చింది. అదేవిధంగా ఈరోజు టీవీని బహుకరించారు. అదేవిధంగా
ఈ మేడం ఇటువంటి మేడం ప్రతి ఒక్క స్కూల్కి ఒకళ్ళు ఉంటే ఇటువంటి స్కూళ్ళు మరింత బలోపేతం కావడానికి ఈ గవర్నమెంట్ స్కూలు ఏ విద్య ఏదైతే ఉందో దాన్ని బలోపేతం కావడానికి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి ఒక అంకిత భావమైనటువంటి పట్టుదల అనేటటువంటి ఇటువంటి వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్కి ఒక మేడం సార్లు ఉండేవాళ్ళు ఇటువంటి సార్లు మేడంలు ప్రతి ఒక్క స్కూల్లో ఉంటే తప్పకుండా ఈ ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అనేటటువంటి అంశాన్ని నేను తెలియజేస్తాను. వేరే వాళ్ళు వచ్చింది కదా ఇక్కడ ఉన్న గురువులు సహకారంతో ఎంతో చేయగలిగిన వీళ్ళు పిల్లలు నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికీ స్కూల్కు బాగా మార్కులు వచ్చినాయి. ఆ మార్కులను చూసే నేను బుక్స్ డొనేట్స్ అని గత ఆగస్టు 15 రోజు చేయడం జరిగింది. వీళ్ళకు చెప్పినా కానీ వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల లేట్గా ఇవ్వడం జరిగింది. అయినా నాకు సంతోషంగా ఉంది ఈరోజు బుక్స్ డొనేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. మీలాంటి గురువులు మా ఊరికి ఉన్నంత వరకు మా స్కూల్ ఇంకా డెవలప్ అవుతుంది సార్. ఒకప్పటికి ఇప్పటికి బాగా మార్పు వచ్చింది, ఇంకా మార్పు రావాలని మేము కోరుకుంటున్నాం. మీలాంటి గురువులు మాకు లేనందుకు మేము ఇప్పుడు బాధపడుతున్నాం. సంతోషం సార్. స్కూల్కి చూస్తే ఎన్నలేని సంతోషం వస్తుంది. థ్యాంక్ యూ సార్. మేడం గారు మీకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్కూల్కి కావాల్సిన ప్రతిదీ డొనేట్ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా టీవీ డొనేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం. మీరు సార్ గారు అయితే స్ట్రెంత్ పెరగడం కోసం ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. సార్ అండ్ మేడం థ్యాంక్ యూ సార్. స్ట్రెంత్ ఇంకా పెంచుతాం. మా వంతు యువక ప్రోత్సాహంతోనే ఈ స్కూల్ డెవలప్మెంట్ ఇంకా చేద్దామని కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డీఎస్పీగా చంద్రకాంత్ బాధ్యత స్వీకరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రకాంత్ మీడియాతో మాట్లాడుతూ యువత చెడు మార్గంలో వెళ్లకూడదని, మైనర్లు వాహనాలు నడపకూడదని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనం నడిపినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా అందరినీ కోరిందంటే ప్రజల సహకారంతో మేమంతా లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ కానివ్వండి, అధికారుల సహాయంతో మా సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేసి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రయత్నిస్తాం, పాటుపడతాం, పరిరక్షిస్తాం. ముఖ్యంగా యువతకు చెప్పేది ఏంటంటే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, లేకపోతే మోటార్ వెహికల్స్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ కానివ్వండి, మైనర్లకు వెహికల్స్ ఇచ్చేసి డ్రైవ్ చేయడం కానీ అవన్నీ మానుకోవాలి. వాటి మీద చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకుంటాం. అందరూ కూడా మాకు కూడా తోడ్పాటు అందించి శాంతి భద్రతలు పరీక్షించడంలో సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. అందరికీ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంతో పాటు పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రంలో తగిన స్థలం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ధాన్యం ఆరేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం ఆరేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికార యంత్రాంగం స్పందించి వారిని ఆదుకోవాలని రైతులు కోరారు. వరి వర్షం పడుట్లా పొలాలలో స్థలం లేక రోడ్లపైన ఎక్కడంటే అక్కడ ధాన్యం కొనుగోలు చేయటం కారణం రోడ్డు మీద పోసుడు కారణం అదే. రోడ్డుకు మొన్న వర్షం పడ్డప్పుడైతే బాగా ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇంకా నేను మొన్న 2-3 రోజుల సంది ఎండలు కొట్టుట్లా రోడ్ల పైన ఇంకా పక్కకు ఆడన్న ప్లేస్ ఉన్న దగ్గర పోసుడు అవుతుంది. మొన్న 3 రోజుల కింద అయితే ఆడ స్థలం లేక రోడ్ల పైన బాగా ఇబ్బంది, రోడ్ల పైన ట్రాఫిక్ బాగా అయింది. బస్సులోకి వెళ్ళటానికి బాగా ఇబ్బంది ఉండే. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో అసలు స్థలం లేకపోవడం కారణం వల్ల రోడ్ల పైన పోస్తున్నాం. ఇబ్బంది బాగా అవుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది బాగా అవుతుంది. అక్కడిక్కడ పోసుట్లా రోడ్ల పైన వచ్చేపోయే ట్రాఫిక్ జన్లకు ఇబ్బందికరంగా మారుతుంది. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిస్థితి ఏంది? ఈ ధాన్యం కొనుగోలు కేంద్రము పెద్ద ఇప్పుడు ఈ దళాలు షేట్లు బాగా ఇబ్బంది పెడుతుండ్రు. మొన్నటిదాకా దానికి కరెక్ట్ లేక 2 కిలోల పర్సెంటేజ్ రైతులకు ఇవ్వమంటుండ్రు. మొన్న ధర్నా చేసుట్లా 1 కిలో ధాన్యం ఇంకా కిలో కాడికి ఇస్తున్నాము. కాట చేసేటోళ్ళు కరెక్ట్ లేక ఇబ్బంది బాగా అవుతుంది. ఎన్ని రోజులు మీరు ఆరబెడతారు? 3 రోజులు తేమ శాతం సరిగా రాదన్నట్టు ఇంకా ఇది ఇబ్బంది పెడుతుంది బాగా. ఏంది వర్షంకు తడిసి మంచిగా ఉన్న వడ్లని ఏంటంటే ఈ దళాలు మంచి లేవు అని చెప్పడం వల్ల మాకు ఈ పరిస్థితి వచ్చి ఎండబెట్టుకోవడం పరిస్థితి వచ్చింది. కావున మేము ఇక అదే గవర్నమెంట్కు ఇవ్వాలని తలుచుకుంటాం. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపట్టిన విపక్ష పార్టీలు. న్యాయం జరిగే వరకు సమ్మె విరమించుకోమని తేల్చి చెప్పిన నాయకులు. కలెక్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు.
లంచం తీసుకుంటూ ఇంటెలిజెన్స్ వలలో చిక్కిన జిల్లా పంచాయతీ అధికారులు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులు, అరెస్ట్ చేసిన పోలీసులు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వసతులు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు, స్పందించని అధికార యంత్రాంగం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.